దే ప్రాపర్లీ క్యారీ ఏ ప్రాపర్ మెసేజ్ పబ్లిక్కి తెలియదు. సార్ మరొకటి, ఇప్పుడు ప్రపంచానికి అడగలాంచిన కరోనా కోసం మళ్ళీ మాటలు వింటున్నాం. అటు థాయిలాండ్ కావచ్చు, మిగతా చోట్ల నుంచి వస్తుంది. మనకు కూడా దాదాపుగా ఒక 400-500 కేసెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక 2-3 కేసులు ఐడెంటిఫై అయినాయి. ఎంత భయపడాల్సిన అవసరం ఉంది, ఎలా దీన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది? ఈ కరోనా అనేది మనకి మళ్ళా వస్తుందని కాదు, అసలు పోలేదండి, ఉండింది కానీ మోడిఫైడ్ ఫామ్లో ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఒమిక్రాన్ అంటాం కదా, కరోనా లాస్ట్ స్పీస్ ఒమిక్రాన్ అనేది మళ్ళా ఫర్దర్గా మ్యూటేట్ అయిపోయి JN1 వైరస్ అని వచ్చింది. ఇప్పుడు JN1 సింగపూర్ మన JN1 కూడా లేదు, యాక్చువల్లీ మనకి JN1 లేదు, LP అని వేరే వెరైటీ ఉంది. ఓకేనండి. ఈ JN1 LP ఇవన్నీ కూడా కరోనా వైరస్ నుంచి మోడిఫై అని వచ్చే వైరసెస్. ఇప్పుడు ప్రస్తుతం టుడే మన దేశంలో 256 కేసెస్, 257 కేసెస్. అవునండి, అది 257 యాక్టివ్ కేసెస్. దాంట్లో 120 కేసు కేరళలో వచ్చాయి, మహారాష్ట్రలో 30, అక్కడ 50. అది ఆంధ్రప్రదేశ్, మన తెలుగు స్టేట్స్లో ఓన్లీ హైదరాబాద్లో ఒకటి. మేము కూడా సర్వే చేస్తున్నాము, ఇంతవరకు అంత ఎక్కువ లేదు. ఒకటి. రెండోది, మనకున్న వైరస్ ఇమ్యూనిటీ, పాత ఇమ్యూనిటీ సఫిషియంట్. ఇది అసలు డేంజరసే కాదు, మనం భయపడాల్సిన అవసరం ఉందంటారండి. వైరస్ మనకి ఇమ్యూనిటీ ఉంది. ఓన్లీ క్వశ్చన్ ఇది, ఇప్పుడు గవర్నమెంట్ మనం ఏం చేయాలంటే వెదర్ అదర్ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అవసరమా లేదా అని చూడాలి. ఎందుకంటే ఈ బూస్టర్ డోస్ కూడా పాత వ్యాక్సిన్స్ వర్క్ కావు. ఒమిక్రాన్ పైన అంటే వర్క్ చేసిండి, అసలు మనకి వ్యాక్సిన్ వేశారు, బూస్టర్స్ వేశారు, 1, 2, 3 అన్నారు. అంటే మనకి వర్క్ చేసింది కాబట్టి మనకి అంత మార్బిలిటీ మార్టాలిటీ కాలేదు. బట్ ఆ టైంలో ఇవి ఫేక్ న్యూస్లు అవన్నీ చాలా వచ్చి చాలా, అంటే దాంతోనే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, మనకి డయాబెటిక్, హార్ట్ అటాక్స్ అన్నారు. కొన్ని ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్, కొన్ని వచ్చాయి కానీ అంత మేజర్ స్కేల్ కాదు. మన లార్జ్ స్కేల్ ప్రివెన్షన్ ఆఫ్ డెత్ కానీ మాబిలిటీ కానీ వ్యాక్సిన్స్ వల్ల అయ్యాయి. కానీ ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్ కూడా నాకు అనిపిస్తుంది అంత అవసరం ఉండొచ్చు, న్యాచురల్ ఇమ్యూనిటీ వచ్చేసింది మనకి. ఓన్లీ థింగ్ ప్రికాషన్ ఏమంటే, మరీ చాలా ఓల్డ్ పీపుల్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్తే, అంటే ప్లేన్స్లో వెళ్తే, ట్రైన్స్లో వెళ్తే, బస్సెస్లో వెళ్తే, ఇటువంటి హాస్పిటల్స్కి వస్తే అప్పుడు మాస్క్ వేసుకుంటే బెటర్, అంతే. దట్స్ ఓన్లీ ప్రికాషన్. వేరే అవసరం. ఈ May-June నెలలో నార్మల్గా మనకు వస్తుంటుంది. అదే ఈ మెటానిమోనియా వైరస్ ఒకటి వచ్చింది, అది కూడా మేము రీసెర్చ్ చేసాం, అది కూడా వస్తుంది. అది ఎవరు పాయింట్అవుట్ చేయటం లేదు, ఎందుకంటే కరోనా అనగానే పబ్లిక్కి. బట్ అట్ ప్రజెంట్ నా ఒపీనియన్ అంటే నథింగ్ టు వరీ. దీనివల్ల ఏం ఇమ్మీడియట్ డేంజర్ లేదు. ఓన్లీ ఎల్డర్లీ పీపుల్ కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు మాస్క్ క్రౌడెడ్ ప్లేస్కి వెళ్తే వేసుకోండి, వేరే ఇంకేం అవసరం. మనకి ఇప్పుడు హార్వర్డ్, హాంకాంగ్ తర్వాత మన గ్యాస్ట్రోఎంటరాలజీ ఏ స్థానంలో ఉందండి ఇప్పుడు? ఎందుకంటే ఏజీ లాంటివి చేస్తున్న ప్రయోగాలు కావచ్చు, కేసులు కావచ్చు, మనం ముందుకు వెళ్తున్నట్టు. మన దేశంలో గ్యాస్ట్రో చాలా ముందుకు వెళ్ళిపోయింది. నేను ఎందుకంటే ఆల్మోస్ట్ 150 కంట్రీస్ విజిట్ చేసి నేను పర్సనల్గా చూశాను అక్కడ. మాది ఐ వుడ్ ర్యాంక్ ఇట్ అమంగ్ ద ఫస్ట్ 5. ఇప్పుడు నేను ర్యాంకింగ్ కాదు, మీరు చూడండి, న్యూస్ వీక్ మ్యాగజైన్, అమెరికన్ మ్యాగజైన్ సర్వే చేసి మన హాస్పిటల్ నెంబర్ 1 ఆఫ్ ద 5 బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ ద వరల్డ్ అని. సో వరల్డ్లో, సో గ్యాస్ట్రోఎంటరాలజీలో చాలా వరకు కొన్ని, ఇప్పుడు స్టాన్ఫోర్డ్, హాంకాంగ్ ఆర్ ఈవెన్ హార్వర్డ్ వాళ్ళు మన దగ్గర వచ్చి కొన్ని నేర్చుకుంటారు టెక్నిక్స్, టెక్నాలజీ. సో వీఆర్ అహెడ్ ఇన్ గ్యాస్ట్రో పార్ట్. అదేవిధంగా కార్డియాలజీ కూడా బాగా ప్రోగ్రెస్ ఉంది మన దగ్గర. కొంత విధంగా ఓవరాల్గా చూసుకుంటే మెడికల్ సైన్సెస్లో పర్వాలేదు, ఇండియా ఇస్ క్వైట్ డూయింగ్ వెల్. ఓన్లీ థింగ్ ఈజ్ డూయింగ్ వెల్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఈక్విటబుల్ హెల్త్ అనేది. అంటే అందరికీ కేర్, సేమ్ టైప్ ఆఫ్ కేర్. ఇప్పుడు కరీంనగర్ ఉన్న పేషెంటు, హైదరాబాద్లో ఏజీకి వచ్చిన పేషెంట్కు సేమ్ కేర్ ఉండాలి. ఉంటేనే ఈక్విటబుల్ కేర్, దెన్ ఇట్స్ వర్త్ వెల్. అదర్వైజ్ హెల్త్ కేర్ అనేది మనం కొన్ని ఏరియాస్లో ఇంకా అడ్వాన్స్కి వెళ్ళిపోవచ్చు, బట్ దానికి మీనింగ్ ఏమి ఉండదు అన్లెస్ పీపుల్ బెనిఫిటెడ్. డాక్టర్ గారు, చివరిగా చెప్పండి, ఏఐజీ ద్వారా నాగేశ్వర రెడ్డి గారి లక్ష్యం ఏంటి, ఎక్కడ తీసుకెళ్ళబోతున్నారు? ఏజీ ద్వారా నా ఏమేమంటే, మన దేశం షుడ్ బి నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ హెల్త్ కేర్లో. మనకి ఆపర్చునిటీ ఉంది, టాలెంట్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి. ప్రతి డాక్టర్ కూడా ఇలాగే బాగా ఆలోచించి మనం బెస్ట్ ఉండాలా, మనీ అనేది సెకండరీ వచ్చేస్తుంది, పేషెంట్ కేరు, రీసెర్చ్ ఇటువంటి దాంట్లో కాన్సన్ట్రేట్ చేయాలా అని కొన్ని సింపుల్, అంటే పేషెంట్ ఎడ్యుకేషన్లో కూడా షుడ్ టేక్ కేర్. ఇప్పుడు చాలామంది డాక్టర్స్ దే ఆర్ షై, మాట్లాడరు, టీవీ వాళ్ళతో మాట్లాడరు, పేపర్ మాట్లాడరు, దే ఆర్ వెరీ షై. లేదు మాట్లాడితే పబ్లిసిటీ కోసం చేస్తారు, అది అలా కాకుండా పబ్లిక్ అవేర్నెస్ కదండి, జెన్యున్ పబ్లిక్ ఎడ్యుకేషన్, పబ్లిక్ అవేర్నెస్లో అందరు డాక్టర్స్ పార్టిసిపేట్ చేయాలా. వీ హ్యావ్ టు వర్క్ విత్ వన్ ఎయిమ్, మేక్ అవర్ కంట్రీ బెస్ట్ ఫర్ హెల్త్ కేర్. చేయొచ్చు మనము. వీ కెన్ డెలివర్ హెల్త్ కేర్ అట్ 1/10 ద కాస్ట్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్ విత్ బెటర్ క్వాలిటీ. ఇది నా అల్టిమేట్ డ్రీమ్. ఏమంటే that everybody will get the best health care at very low cost. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు
పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పొందారు. మైక్రోబయామ్ ద్వారా మీరు నోబెల్ కూడా తీసుకోవాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది అంటే టోటల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే మన ఏదైతే మన ఏఈజీ వైద్యం ఉందో మన గ్యాస్ట్రోఎంట్రాలజీ టాప్ 1కి రావాలని ఆకాంక్షిస్తూ, మరోవైపు ఏదైతే టోటల్గా సర్వే జన సుఖినో భవంతు అనే ఒక కీలకమైన మాట ఉంటుంది. అది ఆ వైద్యం అందరికీ అందాలి, అందుబాటులో ఉండాలి. ఇది టోటల్గా సారాంశం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్.